అనేక మంది అనలిస్టులు కూడా రెండు జాతీయ పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది తెలంగాణ స్టేట్ లో, బీఆర్ఎస్ కేమీ లేదని. దానితోడు సీఎం చేసిన ఒక కామెంట్, ఒక్క సీటు కూడా గెలవనివ్వను ఆయన శైలి ప్రకారం, ఆయన భాష ప్రకారం ఆయన చెప్పినప్పటికీ నేను అది చెప్పలేను, చేసి చూపించారు. ఎంతో టఫ్ ఫైట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు మెదక్కు కూడా గెలవలేకపోయారు. ఎగ్జాక్ట్లీ అయితే ఒక్క గుండు సున్న రావడానికి కారణాలు మీకు ఒక్కటి చెప్పుట పోతే మళ్ళీ అల్లరైతుంది. వీళ్ళు డబ్బు ఏ రోజు అంటే సాంప్రదాయబద్ధంగా భారతీయ జనతా పార్టీ మందు వంచదు, భారతీయ జనతా పార్టీ డబ్బు వంచదు. ఈ రోజు మీరు ఎవరిని పోయి మీరే డైరెక్ట్ వెళ్ళాలి. నేను మీకు చెప్తాను, మీరు డైరెక్ట్ వెళ్ళి ప్రజలను అడగండి. ఎందుకండి ఇదంతా మనం బైపోల్లో హుజురాబాద్ చూడలేదా ఏ పార్టీ ఏ స్థాయిలో పంచింది అనేది? ఆ పార్టీ నాయకులు రఘునందన్ కదా బయటకు వచ్చి మాట్లాడతా ఇంత పంచినా సరే ఓడిపోయామనేది. ఎందుకు మనకందరికి ఏ రాజకీయ పార్టీ కూడా కదా. లేదు మా పార్టీ ఏదైతే ఉందో మా పార్టీ ₹1 గానీ మందు గానీ పంచలేదు. మేము ఛాలెంజ్ చేస్తాం. మేము ఛాలెంజ్ చేస్తే నేను మీకే కోట్ చేస్తాను. పార్లమెంట్ లోనా అసెంబ్లీలోనా? ఏది పార్లమెంట్ లోనా అసెంబ్లీలోనా? మేము ఈ 2024 ఏ ఎలక్షన్ లో కూడా అంటే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ అసెంబ్లీ జరగలేదు, బ్రహ్మాండంగా డబ్బు వంచి మందు వంచి జనాలను సంతోషపెట్టి ఈసారి జర కేసీఆర్ గారిని మర్చిపోండి దయచేసి ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి దేవుళ్ళ మీద ఒట్టేసి మీకు ఏం కావాలిస్తే నేను అది చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు పడ్డ ప్రయాస. అట్లనే ఇద్దరు అన్నదమ్ములాళ్ళు. రేపు పొద్దుగాల మీరు సినిమా ఇంకా చాలా పెద్ద సినిమా ఉంటది, నేను టైం తీసుకోవాలి, నేను మరి లేట్ గా వచ్చినా కదా టైం తీసుకోవాలి. ఇప్పుడు చర్చ అక్కడ గుబాలింపు అని అంటే మరి మాకు అవకాశం ఎక్కువకపోతే మేము ఎట్లా చెప్తారు? మరి చెప్పాలిగా. అట్లాంటిదేం లేదు, ఈక్వల్ గా ప్రయారిటీ ఉంటుంది. గులాబీ గుబాలింపు ఏదైనా మీరు స్ట్రైట్ గా చెప్పండి. గతంలో పోలిస్తే మీరు ఏదో పక్క రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో మేము ప్రధాని హోదాలో కూర్చుంటాము, మిగిలిన రాష్ట్రాల్లో పార్టీలను మా వైపు తిప్పుకుంటాము, అటు స్టాలిన్ ని వీళ్ళందరినీ కూడా తిప్పుకుంటాం, మహారాష్ట్ర సభలు పెట్టి ఇక్కడి నుంచి భారీ కాన్వేలు పెట్టి పక్క రాష్ట్రాల్లో కాదు కదా మన రాష్ట్రంలోనే ఒక్క ఎంపీ స్థానాన్ని గెలుచుకున్నారు. భారతదేశంలో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ మీరు ఏ దిశకు ఏ దిక్కుకు తీసుకున్నా కూడా భారతదేశ ప్రజల నాడి అంతా ఎటువైపు ఉన్నది అనేది మీరు గమనిస్తే పార్టీలను పక్కకి పెట్టండి. అంటే భారతీయ జనతా పార్టీని ఆపాలే, లేకపోతే చాలా కంట్రోల్ తప్పిపోతుంది దేశము అనే దాంట్లోనే భారత రాజ్యాంగానికి వచ్చినటువంటి అంటే వాళ్ళు పెను ముప్పు గ్రహించరు, ప్రజలు గ్రహించరు. కాబట్టి నెక్స్ట్ ఎవరున్నారో బాబు అంటే జాతీయ పార్టీలో వాస్తవం కాంగ్రెస్ ఉన్నమాట వాస్తవం, దాన్ని ఎవరు కాదనలేని సత్యం కదా. అన్నప్పుడు మొత్తము జాతీయ పార్టీలలో 6-7 జాతీయ పార్టీలు 6-7 జాతీయ పార్టీలలో 40 సీట్లు రావని. ఏమి 40? కాంగ్రెస్ పార్టీకి 40 సీట్లు రావనేది మీ అభిప్రాయం కదా, అంటే మీ పార్టీ నాయకుల అభిప్రాయం. అయితే అభిప్రాయాలు ఏమున్నదండి, ఎలక్షన్స్ కంటే ముందు నేను ప్రజల గురించి చెప్తున్నాను. ఒక విషయం ఇప్పుడు సార్, ఒక విషయం అంటే డబ్బు పంచడం గురించి వారు మాట్లాడుకుంటారు. మాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి ఆశా గారు, సర్పంచ్ వార్డు మెంబర్ సార్ల నుంచి కూడా లక్షల్లో పెట్టి అంటే లక్షల్లో పెడితేనే గెలవాలన్న ఒక భావన క్రియేట్ అయిందంటే దట్ బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. మీరు ఒకటి గమనించండి ఆశ గారు, మన తెలంగాణ డెమోక్రసీ 2014 నుంచి ద మోస్ట్ కాస్ట్లెస్ డెమోక్రసీగా మారింది. నేను అంటే పాలేరు ఒకసారి ఉప ఎన్నికలు జరిగిన మీకు ఐడియా ఉండి ఉండొచ్చు. ఉప ఎన్నికలు జరిగినప్పుడు డబ్బు సంచులు పంచారు మేడం, డబ్బు సంచులు పంచి ప్రతి ఉప ఎన్నికల్లో 2000, 3000, 4000 అంటే చెప్పుకోవడానికి ఆశ గారు నేనేమంటున్నా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా దాన్ని ఏ రాజకీయ పార్టీ ఆశగారు ఒక విషయం అంటే కొట్లాడిన వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు వీళ్ళు రాజకీయంలో రావడం సాంప్రదాయం ఆశగారు. ఎప్పుడైతే ఈ వ్యాపారస్తులు వీళ్ళు రాజకీయంలో రావడానికి ప్రధాన కారణం సృష్టించిందే వీళ్ళు అని చెప్తున్నాం ఆశగారు. డబ్బు ప్రాధాన్యత పెరిగినప్పుడు ప్రజలను డబ్బు ఆశ ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్ గా రాజకీయ నాయకులు ఎవరు పోరాట పటిమ ఉన్న వాళ్ళు కాకుండా వ్యాపార వస్తువులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాన్ని ఎంకరేజ్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర. ఒక సామాన్యుడు సర్పంచ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్యుడు సర్పంచ్ గా నిలబడే పొజిషన్ లేదు ఆశ గారు. అంటే దీని 100% ఆశ గారు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డది. అట్లనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది బొమ్మలాగా చూస్తూ కూర్చున్నది. డబ్బులు వంచుతా ఉంటే, మందు వంచుతా ఉంటే, అక్రమాలు చేస్తా ఉంటే ఎలక్షన్ అక్రమాలను ఎవరు కట్టివేయాలండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వేయాలి కదా.
ఏం చేసిరు మీరు ఒక్కడన్నా మీరు మొత్తం భారతదేశ వ్యాప్తంగా మీరు గమనించాలి, ఎందుకంటే సైలెంట్ మోడ్ లో ఉంది. అంటే మోదీ గారు అక్కడ ఇక్కడ రెండు పార్టీలకి ఏమనుకోవాలి, మీ పార్టీ బడేమియా చోటేమియా ఇద్దరు ఒక్కటైపోయి మొత్తం ప్రజలను పక్కదారి పట్టించి మేము ఏదో చేస్తామని మళ్ళీ భ్రమ కల్పించి ఈరోజు వాళ్ళు తెలంగాణ ఓటర్లను భ్రమ పెట్టి తీసుకున్నటువంటి విజయం ఇది తప్పిస్తే అది నిజాయితీ విజయం అయితే కాదు. ఓకే, ఎస్ జయరామ్ గారు చెప్పండి. ఇంతకు ముందు ఏదో పాయింట్ అన్నారు. ఇది ఒకటండి, ఇంతసేపు